నా పేరు లలిత అండి. మేము మల్లాపూర్ నుంచి వస్తాము. ప్రార్థనా శక్తికి వచ్చి మేము 4 years కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి దేవుని సేవలో, ఇక్కడ పరిచర్యలో మా కుటుంబం అంతా బాధపడుతున్నాము. మా చిన్న పాప పేరు సాహిత్య. కారుణ్య యూనివర్సిటీ కోయంబత్తూరులో అగ్రికల్చర్ BSc కంప్లీట్ చేసింది. తను అట్ ఏ టైము ఒక్క బ్యాక్లాగ్ కూడా లేకుండా 85%తో డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చిందండి. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. ఈ 4 సంవత్సరాలు దేవుడు ఎంతగానో తన కాపుదల్లో బిడ్డను భద్రపరుచుకున్నారు. అందునిమిత్తం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే దైవజనులు ఓకే, మేము ప్రతిసారి చెప్పేవాళ్ళం పరిస్థితి బాగాలేదు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పినప్పుడు దేవుడు చూసుకుంటాడరా అనేవారు. అలాగే పాప కాలేజ్లో వెళ్తున్నప్పుడు అక్కడ క్యాంప్ తీసుకెళ్లారండి అందరినీ, స్టూడెంట్స్ని. అదే ఒక బస్సులో 60 మంది పిల్లలు స్టూడెంట్స్ ఉండగా హైవే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టైర్ పంచర్ అయిపోయి చాలా ముక్కల కింద కట్ అయిపోయి చాలా పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాడు. అతను త్వరగా చూసుకుని పక్కకు ఆపడం వల్ల జరిగింది. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నామండి. అయితే మా పరిస్థితి ఒకప్పుడు చాలా బాగుండేది. మేము ఆర్థికంగా అన్ని విధాలా బాగున్న వాళ్ళమే. అయితే పిల్లల్ని చదివించలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మేము ఏ వ్యాపారం చేసినా నష్టపోతూ ఉండేవాళ్ళం. అయితే పాపను చదివించుకోలేనప్పుడు అయినప్పటికీ 1 year బాగానే ఫీజు కట్టగలిగాము. అయితే ఇంకా 3 years ఎలా కట్టాలా అని భయపడుతున్నామండి. అప్పుడు దైవజనులకు చెప్పాను. ఆ సమయంలో దేవుడు అలాగే ఇస్తాడురా, నువ్వు కట్టేస్తావురా అన్నారండి. అయితే మా పెద్ద పాప అక్షయ, తను US మాస్టర్స్ చేయాలని తన గోల్. అయితే 3 collegesలో తనకు అక్కడ సీట్ వచ్చింది. అన్ని ప్రయత్నాలు చేశాక లోన్ రాకపోవడం వల్ల తను వెళ్ళలేకపోయింది. అప్పుడు పాస్టర్ గారిని అడిగితే అక్కడ చాలా పరిస్థితి బాగాలేదురా, కొంతకాలం ఇక్కడ ఉండు, తర్వాత వెళ్ళు కానీ జాబ్ చేసుకోమని చెప్పారు. అనుకోకుండా ఖాళీగా ఉండేది కానీ జాబ్లో జాయిన్ అయింది. 6 months చేసిన తర్వాత తనకి లోన్ ఎలిజిబుల్ అయింది. ఆ లోన్ పెట్టి చెల్లికి ఫీజు కట్టింది. అలాగే 1.5 year చేయడం వల్ల తన డేటా బాగుంది, అంతా బాగా చేస్తుంది సిన్సియర్ అని చెప్పి టీమ్ లీడర్ పోస్ట్ ఇచ్చారు ఆఫీస్లో. దాన్ని బట్టి తనకి శాలరీ పెరిగింది, లోన్ ఇంకా ఎక్కువ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయింది. ఆ లోన్ మళ్ళా పెట్టి చెల్లికి ఇలా 3 years కూడా కంప్లీట్ చేసింది. చెల్లికి తను ఎంతగానో సపోర్ట్ చేసి చదివించింది అండి. అందుని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాము. అలాగే మాకు ఒక 30 సంవత్సరాల క్రితం మాది 400 గజాల ప్లాట్ పేపర్స్ ఒకరి దగ్గర చిక్కుపడిపోయినాయి. అవి మేము చేసింది కాదు, ఈయన కజిన్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర పెట్టేశారు. అది వాళ్ళు ఇవ్వమన్నారండి. ఈ 30 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వనన్నారు. దైవజనులకి మేము చెప్పినప్పుడు అవి వచ్చేస్తాయిరా, వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పారండి. lakhsలో అవుతుందండి. వాళ్ళకి మేము ఇవ్వక్కర్లేదు, మధ్యవర్తి ఇవ్వాలి. 9 లక్షల పైనే ఇవ్వాల్సి వస్తుంది. కానీ మీరు ఎంత అడుగుతారో అడగండి అమ్మా, మేము ఎంతో కొంత ఇచ్చి మా పేపర్స్ తీసుకుంటామని చెప్పినప్పుడు ఆవిడ మీ పాప ముఖం చూసి ఇచ్చేస్తున్నాను, 35,000 ఇవ్వండి అని అడిగారు. అసలు చాలా ఆశ్చర్యపోయానండి. దైవజనులు ఏ మాట అయితే చెప్తారో మా ఫ్యామిలీ పట్ల, బిడ్డల పట్ల, అది ఆయన నోట మాట, ప్రతి మాట మా బిడ్డల జీవితంలో నెరవేర్చారు దేవుడు. అయితే ఆవిడ 35,000 ఇచ్చి తీసుకొస్తాం అనుకున్నామండి. అందులోకి ఎవరైతే పెట్టారో వాళ్ళ పాప US ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, బాబాయ్ నేనే ఇడిపిస్తాను పేపర్స్ అని డబ్బులు పంపించి ఎవరైతే పెట్టారో వాళ్ళే 35,000 ఇచ్చి మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు ఇప్పించారండి. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తాను. ప్రార్థనా శక్తిలోకి వచ్చాక మేము ఎంతగానో బలపడుతూ అంచులంచులుగా ఎదుగుతూ దేవుని వైపు ఆధారపడుతూ ఉంటూ దైవజనుల మాట, ప్రతి మాట విని ఆ ప్రకారం నడుచుకుంటాం వల్ల మా జీవితంలో ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.